అందరికీ నమస్కారం. కరీంనగర్‌లో ఉండే మాధవి గారు నోముకున్న సంక్రాంతి నోములు. పీట వేశారు. పీట పైన అమ్మవారిని కూర్చోపెట్టి దీపాలు వెలిగించి ఎడమ పక్కన పసుపు కుంకుమ నోము అని పెట్టారు. ఇంకా కృష్ణాష్టమి నోము పెట్టారు. రుద్రవత్తుల నోము, ఎందుకంటే సంక్రాంతి సోమవారం వచ్చింది కదా, అందుకని రుద్రవత్తుల నోము నోముకుంటున్నారు. వీటితో పాటు నానబియ్యం, ఇంకా నువ్వుల ముద్దలు అంటే నువ్వులుండలు, పంచదార చిలుకలు, ఐదవ పటువ అంటే 5 కుండల నోము. ఇంకా ఇది వచ్చేసి కవ్వముల నోము అంటే 13 కవ్వాలు పెట్టుకున్నారు. కృష్ణాష్టమి నోము, ఇంకొకటి తులసి కొమ్మ మల్లె కొమ్మ నోము. ఈ విధంగా తులసి కొమ్మ మల్లె కొమ్మ కూడా పెట్టుకొని నోముకున్నారు. అంటే గ్లాసులలో బియ్యం పోసి ఒక దాంట్లో తులసి కొమ్మ, ఇంకొక దాంట్లో మల్లె కొమ్మ నోము పెట్టుకున్నారు. పండగ సోమవారం అని పంచామృతాల నోము నోముకుంటున్నారు. 5 గ్లాసులు తీసుకొని 5 ఐటమ్స్ పెట్టి ఆ విధంగా నోముకున్నారు. అయోధ్య రాముని నోము, ఎందుకంటే ఈ సంవత్సరం ఈ నెలని అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని చెప్పేసి చాలామంది అయోధ్య రాముని నోము పెట్టుకున్నారు. ఇంకొకటి వచ్చేసి అష్టలక్ష్మి నోము. ఇది నోముకొని వాళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం కూడా నోముకోవచ్చు. పుట్టింటి సారే అత్తింటి చీర నోము, ఆవు లేగ నోము, గోమాత సేవ నోము. గోమాతకు పెట్టే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి నోముకొని ఇస్తే వీళ్ళ చేతితోటి పెడతారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అంటే నోము తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చేతితో పెడతారు, మంచిది అని చెప్పేసి ఈ విధంగా ఈ సంవత్సరం గోమాత నోము చాలామంది నోముకున్నారు. చక్కగా ఆవు లేగ విగ్రహాన్ని కూడా పెట్టారు. గోమాత నోము, ఇంకా ఆవు లేగ నోము అని ఈ విధంగా నోముకుంటున్నారు. ఇది కూడా ఎప్పుడైనా ఎక్కడైనా నోముకోవచ్చు. ఇంకొకటి శ్రీగౌరీ నోము. ఈ శ్రీగౌరీ నోములో ఏమేమి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఫుల్ వీడియో మన ఛానల్లోనే ఉందండి. కన్నె ముత్తైదువ పండు ముత్తైదువ నోము, చక్కెరలో శంకరుడు పసుపులో పార్వతీ నోము. ఇది సోమవారం వచ్చిందని చాలామంది నోముకొని తల్లిదండ్రులకు ఇస్తూ ఉంటారు. పంచారామాల నోము. ఈ విధంగా 5 ప్లేట్లలో పెట్టి శివుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు. అర్ధనారీశ్వర వత్తుల నోము, పువ్వుల బుట్టలు పండ్ల బుట్టల నోము, పువ్వొత్తుల నోము. సోమవారం కదా, అందుకని పువ్వొత్తులు పెట్టి నోముకుంటున్నారు. చెరువులో చామంతి, గట్టు మీద గన్నేరు నోము, గౌరమ్మ నోము. ఈ విధంగా చాట్లలో గౌరమ్మను పెట్టుకొని, ఇత్తడి చాటల్లో గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు. క్షీరసాగర మదనం నోము, పంచాక్షరి నోము, కూరాడు నీరాడు నోము, కుబేరుడు కుచేలుడి నోము, సూర్య చంద్రుల నోము, సరిబిల్లలు బేసిబిల్లల నోము, అన్నపూర్ణాదేవి నోము. ఎందుకంటే సోమవారం కాబట్టి అన్నపూర్ణాదేవిని పెట్టి నోముకుంటున్నారు. పసుపు తోట చెరుకు తోట నోము, సప్త సముద్రాల నోము, నవధాన్యాల డబ్బాల నోము, కాఫీ డబ్బాల నోము, సౌభాగ్యలక్ష్మి నోము, పుట్టినిల్లు మెట్టినిల్లు నోము, బ్యాంబినో డబ్బాల నోము. ఫ్రెండ్స్, ఈ విధంగా నోముకున్నారండి. మీరైతే సంక్రాంతికి ఏ విధంగా నోముకున్నారు, ఏమేమి పెట్టుకున్నారు, ఎలా పెట్టారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.